గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. హిప్ జాయింట్స్ అంటే ఏంటి? హిప్ జాయింట్స్లో వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? హిప్లో సమస్యలు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒకవేళ హిప్ రీప్లేస్ చేయాలి అంటే ఎలాంటి శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఉదయ్ కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు హిప్ జాయింట్ అంటే ఏంటి? అసలు ఇది మన బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది సార్? హిప్ జాయింట్ అంటే బేసికల్గా ది అప్పర్ బాడీ, మన బాడీలో ఇది అప్పర్ టార్సో అంటాము, అండ్ లోవర్ బాడీ లెగ్స్ పార్ట్, అది కనెక్షన్ ఏర్పడే ఏరియా పెల్విస్ ఏరియా. సో ఈ రెండు ఏరియాస్ జాయింట్ అయ్యేది మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఇది సెకండ్ మోస్ట్ లార్జ్ జాయింట్ నీ తర్వాత. ఈ హిప్ జాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి వాకింగ్ నడిచేటప్పుడు కానివ్వండి, స్టెబిలిటీ ఆర్ బ్యాలెన్స్ కావాలి అనుకుంటే, లేకపోతే ప్రాపర్ ఒక పాత్లో నడవాలనుకుంటే, ఆర్ స్ట్రెస్ బాడీ వెయిట్ అంతా ఆ జాయింట్ మీద తీసుకుని మనకి నడిచే అవకాశం ఉంటుంది. హిప్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఒక్కోసారి బ్యాలెన్స్ అవుట్ అయినా, ఒక్కోసారి మనకి స్టెబిలిటీ అవుట్ అయినా, ఒక్కోసారి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో హిప్ జాయింట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇన్ ద బాడీ అనమాట. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ కాకుండా. సో ఒక 50, ఒక 60 ఇయర్స్లో ఉంటారు. అంటే వాళ్ళల్లో ఎక్కువగా నడుము నొప్పి, కూర్చోలేరు, నుంచోలేరు, సరిగా నడవలేరు. అంటే వాళ్ళలో ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే ఏం చెప్తారు? హిప్ జాయింట్లో బేసికల్గా అసలు ప్రధానంగా వచ్చే ప్రాబ్లమ్ హిప్లో వస్తుందా, స్పైన్లో వస్తుందా అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి మనకి ఈ కోవిడ్ తర్వాత హిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అంటే ప్రాపర్గా మనకి హిప్ సంబంధించిన ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ తీసుకుంటే హిప్ సమస్యలు ఒక్కోసారి ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్గా కొంతమందికి ఆ హిప్లో ఉన్న ప్రాబ్లము రేడియేషన్, అంటే మనకి స్పైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ హిప్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఒక్కోసారి షయాటికా అంటాం, అంటే మనకి స్పైన్లో ఏమైనా కంప్రెషన్స్ లేకపోతే ఏమైనా డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ సంబంధించిన స్కానింగ్స్ కానీ ఎక్స్రేస్ తీసుకుంటే మనకి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. పేషెంట్స్ చాలామందికి ఏంటంటే ఎంఆర్ఐస్ స్పైన్ అవి తీసుకొస్తారు, కానీ హిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక్కోసారి అది నెగ్లెక్ట్ చేస్తే మనకి చాలా హిప్ ప్రాబ్లమ్స్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా అంటే చూసుకుంటే కనుక హిప్ ఇంజురీస్ అలాగే ఫ్రాక్చర్లు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతాయి సార్? ఫ్రాక్చర్లు అనేది ఇప్పుడు సర్వసాధారణంగా కామన్గా ఎల్డర్లీ ఏజ్ ఫ్రాక్చర్స్, అంటే పేషెంట్ 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత చాలామందికి బోన్ బాగా వీక్నెస్, అంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఆస్టియోపీనియా లాగా ఏర్పడి చిన్న చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. సో ఎల్డర్లీ ఫ్రాక్చర్స్ ఆర్ మోర్ కామన్. రెండో ఫ్రాక్చర్ ప్యాటర్న్ అంటే మేము చూసేది ఏంటంటే హై వెలాసిటీ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక్కోసారి మనకి సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా, లేకపోతే బైక్ నుంచి సరిగా మనకి పడిపోయినా ఒక్కోసారి హిప్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి చిన్నపిల్లల్లో కూడా ఒక్కోసారి నెగ్లెక్టెడ్ ట్రామా, ఒక్కోసారి ఎప్పుడన్నా పడిపోయినప్పుడు వాళ్ళు హిప్ పెయిన్ అనేది ఇమ్మీడియట్గా అడ్రస్ చేస్తే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అంటే జనరల్గా అంటే గేమ్స్లో స్పోర్ట్స్లో మనకి ఇంజరీస్ జరిగినా కానీ, అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ బరువు ఎత్తడం కానీ, అంటే అలాంటప్పుడు ఎలాంటివి జరుగుతాయి సార్? ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అరౌండ్ ద హిప్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. యాక్చువల్గా ఏంటంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి అది ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఒక్కోసారి హిప్ ప్రాబ్లమ్స్ వస్తారు. కొంతమందికి జిమ్ ట్రైనింగ్ మనం లేకపోతే యోగా చేసినప్పుడు హిప్ ప్రాబ్లమ్స్ వస్తుంటారు. వాళ్ళకి సరైన డయాగ్నోసిస్ లేకపోతే సివియర్ అంటే క్రానిక్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ఏంటంటే 3 రకాల ప్రాబ్లమ్స్ అనేది యంగ్స్టర్స్లో చూస్తున్నాం. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బర్సైటిస్, అంటే మనకి జాయింట్ మధ్యలో ఒక శాక్ లాగా, వాటర్ శాక్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏమవుతుందంటే మనకి జాయింట్ మధ్యలో ఫ్రిక్షన్ కాకుండా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక్కోసారి కొంత వెయిట్ పడినప్పుడు అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఆ ఇంజురీస్ అయ్యి ఆ బర్సా ఇన్ఫ్లమేషన్ అయ్యి దాన్ని బర్సైటిస్ అంటాం. అది ఒక్కోసారి హిప్ పెయిన్గా వచ్చి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది టెండనైటిస్, అంటే మనకి బోన్ అండ్
అండ్ టిష్యూ ఏదైతే కనెక్షన్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని టెండన్ అంటాము. ఒక్కోసారి మనకి యోగా అలవాటు లేని పనులు, లేకపోతే ఎక్కువగా స్ట్రెచ్చింగ్, లేకపోతే ఇంప్రాపర్ ఫిజియో ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే ఇంప్రాపర్ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల ఒక్కోసారి ఆ టెండన్ ఇన్ఫ్లమేషన్ అనే అవకాశం కనబడుతుంది. ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ నెగ్లెక్ట్ చేస్తే సివియారిటీ పెరిగి హిప్ పెయిన్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేబ్రల్ టైర్. అంటే మన జాయింట్, హిప్ జాయింట్ అనేది ఒక క్లోజ్డ్ గ్యాస్కిట్ లాగా, అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్ లాగా కనెక్షన్ అయి ఉంటుంది. ఒక్కోసారి ఆ గ్యాస్కిట్ ఏదైతే క్లోజ్ స్ట్రక్చర్ కొంచెం డ్యామేజ్ అయినా, యోగా చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే అథ్లీట్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, ఏమవుతుందంటే అది కొంచెం డ్యామేజ్ అయ్యి గ్రాయిన్ పెయిన్ కానీ హిప్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అది కనుక ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే సింపుల్ కన్జర్వేటివ్ రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ ఐస్ ప్యాక్ పెట్టుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా హిప్ జాయింట్లో ఒకవేళ సమస్యలు వస్తాయి అంటే మనకి లక్షణాలు ఎలాంటివి కనిపిస్తాయి సార్? అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా? ఇప్పుడు హిప్ జాయింట్ అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక్కోసారి పీడియాటిక్ ఏజ్లో రావచ్చు, ఒక్కోసారి మిడిల్ ఏజ్లో రావచ్చు, ఎల్డర్లీ రావచ్చు. సో ఈ 3 కేటగిరీస్లో పీడియాటిక్ ఏజ్ గ్రూప్కి వస్తే చిన్నప్పుడు ఎప్పుడన్నా 20 సమస్యలు మనం పేరెంట్స్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే రిలేటివ్గా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. కానీ అన్ఫార్చునేట్గా చాలామంది పిల్లలు కొంచెం లేట్గా వస్తారు. అంటే బాగా తొంటి నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే బాగా షార్ట్నింగ్ అంటే బాగా కుండుతూ వస్తున్నప్పుడు, వాళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు, లేకపోతే జెనెటిక్ ఆర్ కంజెంటల్ డిఫార్మిటీస్ అంటే మనకి కప్పు కానీ అంటే హిప్ డిఫార్మిటీ ఏమైనా ఉన్నప్పుడు ఆ హిప్ ప్రాబ్లమ్స్ సమస్య ఇమీడియట్గా వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేటుగా వచ్చిన వాళ్ళకి సర్జరీ పడే అవకాశం ఉంటుంది. రెండో కేటగిరీ ఏంటంటే కొంతమందికి ఈ యాక్సిడెంట్స్, ఒకవేళ చిన్న చిన్న దెబ్బలే అనుకునే యాక్సిడెంట్స్ అని నెగ్లెక్ట్ చేస్తే ఒక్కోసారి లోపల ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ దెబ్బతిని అది దీర్ఘకాలికంగా కొంత ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మూడో కేటగిరీ ఇందాక చెప్పినట్టు ఎల్డర్లీ పేషెంట్స్ ఫ్రాక్చర్స్తో ట్రివియల్ ఫాల్, బాగా ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ ఉన్నప్పుడు, సరైన కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు, సరైన జాగ్రత్తలు అంటే నడిచేటప్పుడు బ్యాలెన్స్ మనకి లేనప్పుడు ఇతర కారణాల వల్ల మనకి చిన్న చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఖచ్చితంగా మేము ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే అసలు ఒక పేషెంట్ అంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సర్వసాధారణంగా హిప్ పెయిన్ అనేది వెరీ రేర్. ఒక్కోసారి ఒక పెయిన్ హిప్లో కానివ్వండి, నీ కానీ కంటిన్యూస్గా అంటే రెస్ట్ పెయిన్, కూర్చున్నప్పుడు నిద్రపోయినప్పుడు కంటిన్యూస్గా నొప్పి వస్తే దట్ ఈస్ ద టైమ్ టు విజిట్ ద డాక్టర్. మనకి ఆ పెయిన్ చాలామందికి ఏంటంటే ఒక్కోసారి మనకి సొంత ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల, లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకోవటం వల్ల అడిషనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే హిప్ పెయిన్ కాన్స్టెంట్గా రెస్ట్ తీసుకున్నా తగ్గపోయినా, లేకపోతే మనకి చిన్న చిన్న ఐస్ ప్యాక్, లేకపోతే ఏమైనా ఇంట్లో మనం రెస్ట్ తీసుకొని ప్రాపర్ పోస్చర్లో కూర్చోపోయినా, ఒక్కోసారి అది నెగ్లెక్ట్ చేస్తే మీకు డెఫినెట్గా అది తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆ పేషెంట్స్కి ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తే మనకి సింపుల్ మెడికేషన్స్, సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అంటే జనరల్గా ఇలాంటివి సమస్యలు వచ్చినప్పుడు అంటే హిప్ జాయింట్కి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి అంటే పరీక్షలు చేస్తారు, అలాగే స్కానింగ్స్ ఎలాంటి పద్ధతులు ఉన్నాయి సార్? మనకి తీవ్రత బట్టి, పేషెంట్ ఏజ్ దాన్ని బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మేము డిఫరెంట్ స్కానింగ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. పేషెంట్ సింపుల్గా పెయిన్ లేదా క్లినికల్గా హిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగానే నడుస్తున్నారు, వితౌట్ ఎనీ సివియర్ పెయిన్ఫుల్ స్టిఫ్నెస్ లేకపోతే, క్లినికల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి మాకు ఫైండింగ్స్ లేకపోతే వీ డోంట్ రిక్వైర్డ్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, సింపుల్ మెడికేషన్స్ రెస్ట్తో ఇచ్చి పంపించేస్తాం. రెండోది, కొంతమంది వీల్ చైర్ ఆల్మోస్ట్ నడవలేని పొజిషన్లో వస్తారు. వాళ్ళకి బేసిక్ ఎక్స్రే అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఎక్స్రే తీసి దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే వాళ్ళకి షుగర్ కానీ మిగతా బాడీలో ఇంకేమైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని, కొంతమంది న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాడు. అంటే కొంతమందికి హెమిపెరసిస్ అంటే కొంచెం స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి డయాలసిస్ ఉన్న వాళ్ళకి బోన్స్ బాగా వీక్ అయ్యి ఒక్కోసారి నడవలేని పొజిషన్లో వస్తారు. వాళ్ళకి సంబంధించిన ఓవరాల్ ఎగ్జామినేషన్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఫస్ట్ ఈజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పేషెంట్, తర్వాత ఫాలోడ్ బై ఎక్స్రే.
ఈ ఎక్స్రేలో కూడా ఏమీ నిర్ధారణ కాకపోతే దెన్ విల్ సజెస్ట్ ఫర్ ఫర్దర్ స్కానింగ్ ఐదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ. సిటీలో బోన్ పెథాలజీ అనేది కొంచెం క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది, బోన్లో ఉన్న సమస్యలు అనేది కొంచెం క్లారిటీగా కనబడుతుంది. ఒక్కోసారి సిటీ కనుక మిస్ అయింది అనుకుంటే ఒక్కోసారి మనకి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు టెండనైటిస్ కానివ్వండి, బర్సైటిస్ కానివ్వండి, హిప్ జాయింట్ చుట్టూతో క్యాప్స్యూల్ లేబ్రల్ ఏమైనా టేర్స్ ఏమైనా ఉన్నా, మనకి ఈ బోనీ పెథాలజీ లేదా అనుకోకుండా చిన్న ట్యూమర్ లాగా గడ్డలు ఏమైనా ఉన్నా ఎంఆర్ఐ మంచిగా అది పికప్ చేసుకొని మనకి ఇమీడియట్గా డయాగ్నోస్తో ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అసలు, అంటే ఎలాంటి సందర్భాల్లో దీని అవసరం ఎక్కువ ఉంటుంది? హిప్ రిప్లేస్మెంట్ అనేది ఈజ్ అ వెరీ కామన్ సర్జరీ అండ్ ఈ సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా అండర్ వెరీ సీనియర్ సర్జన్స్ హ్యాండ్స్లో సక్సెస్ఫుల్గా సర్జరీ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ 3 కేటగిరీగా మేము డివైడ్ చేస్తాం. పిల్లల్లో ఒక్కోసారి చిన్నప్పుడు ఎప్పుడైనా నెగ్లెక్టెడ్ ట్రామా అంటే మనకి చిన్నప్పుడు పడిపోయినప్పుడు పేరెంట్స్ కనుక గమనించకపోతే ఒక్కోసారి అది హిప్ జాయింట్లో బాగా డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి జెనెటిక్స్ కంజెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి బాల్ అండ్ సాకెట్ సరిగ్గా ఫామ్ కాదు, దాన్ని డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. ఒక్కోసారి వాళ్ళకి కూడా మనకి హిప్ రిప్లేస్మెంట్ పడే అవకాశం ఉంటుంది. కమింగ్ టు అదర్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనకి హిప్ జాయింట్లో రక్త ప్రసారము తగ్గడం వల్ల మనకి ఆ బాల్ హిప్ జాయింట్లో బాల్ దగ్గర రక్త ప్రసారం తగ్గి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే సమస్య వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకసారి స్టేజ్ 4లో వచ్చినప్పుడు మన హిప్ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళు యూజువల్గా బిట్వీన్ 20 to 45 ఏజ్ గ్రూప్లో ఉంటారు. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే ఒక్కోసారి ఎల్డర్లీలో మనకి ఫ్రాక్చర్స్ అయినప్పుడు కింద పడిపోయి నడవలేని పొజిషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి కూడా హిప్ రీప్లేస్మెంట్ ఒక్కోసారి సజెస్ట్ చేస్తాం. కొంతమందికి ఆల్రెడీ బయట ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయిపోయింది, మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి అంటే దీస్ ఆర్ కాల్డ్ రివిజన్ కేసెస్. ఫెయిల్యూర్ అయ్యి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా సరైన ఇన్వెస్టిగేషన్ చేసుకొని రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇలాంటి శస్త్రచికిత్సలు ఉన్నప్పుడు అంటే వీటిలో ఆధునిక అంటే కొత్తగా ఎలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి సార్, అంటే సర్జరీకి సంబంధించి? సర్జరీలో ఆల్వేజ్ మేము ఆ 20 years ఆఫ్ ప్రాక్టీస్లో ఒకప్పుడు వేసే రిప్లేస్మెంట్ అంటే మనకి హిప్ బాల్ రిప్లేస్మెంట్లో బేరింగ్ సర్వీసెస్ అంటాం. అంటే మనం వేసే జాయింట్ క్వాలిటీ అనేది ఈ మధ్యకాలంలో ఓవర్ ద 10 years బాగా హై క్వాలిటీ పెరిగినాయి. ఒకప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకుంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకుంటే 10 to 15 years వరకు లైఫ్ ఉండేది. ఇప్పుడు మనకి దాదాపుగా 20 to 25, కొంతమందికి 35 years వరకు సిరామిక్ కానీ ఆక్సినియం కానీ హై బేరింగ్ సర్ఫేసెస్ రావడం వల్ల ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. రెండోది మనకి రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ అంటే మనకి రోబో ద్వారా మనకి సర్జరీ అసిస్టెన్స్ చేసుకొని చేయటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ ఏదైతే మనం పరికరాలు లోపల పెడతామో అక్యురేట్ పొజిషన్ పెట్టడం వల్ల లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటే ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో రోబోటిక్ పద్ధతిలో కానివ్వండి లేదా బేరింగ్ సర్వీసెస్లో కానివ్వండి తర్వాత హైలీ నావిగేషన్ సర్జరీస్లో మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల మన పేషెంట్కి బెనిఫిట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే చేయించుకుంటే అంటే ఎంతవరకు సేఫ్, అంటే ఏం చెప్తారు సార్, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అండర్ ది సేఫ్ హ్యాండ్స్ విత్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ హిప్ రిప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ సర్జరీ ఆఫ్ సెంచరీ. ఎందుకంటే నీ రిప్లేస్మెంట్ కన్నా హిప్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ సరైన పద్ధతిలో చేస్తే పేషెంట్స్కి చాలా ఎర్లీగా రిలీఫ్ వస్తుంది. నీ రిప్లేస్మెంట్ కన్నా హిప్ రిప్లేస్మెంట్ వాళ్ళకి చేసిన వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చాలామందికి ఏంటంటే హిప్ అనేది చాలా పెద్ద స్ట్రక్చరు భయపడుతూ ఉంటారు. కానీ హిప్ సర్జరీ తర్వాత ఇమీడియట్గా నడిపించడం తర్వాత 2-3 వారాల్లోనే వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ వర్క్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది హిప్ రిప్లేస్మెంట్ తర్వాత. ఓకే, అంటే త్వరగా అంటే సాధారణ జీవితానికి ఎంతవరకు టైం పడుతుంది సార్? అంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పేషెంట్కి అంటే మళ్ళీ తన జీవితానికి రావడానికి అంటే తిరిగి రావడానికి ఎంత టైం పడుతుండొచ్చు? ఈ ఎగ్జాక్ట్ టైం అనేది డిపెండ్స్ అపాన్ ది ఆపరేషన్ ముందు మనం తీసుకునే కేసు బట్టి. ఒక్కోసారి పేషెంట్ బాగా ఫిట్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, తర్వాత న్యూట్రిషన్ స్టేటస్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం అంతా పర్ఫెక్ట్గా ఉంది,
తర్వాత మనం చెప్పింది కోహరెంట్, మనం చెప్పింది అవే చేసి ఫిజియోథెరపీ కనుక సహకరిస్తే డెఫినెట్గా 2 to 3 వీక్స్లో వాళ్ళు అనుకున్న జాబ్కి వెళ్ళిపోవచ్చు. కొంతమందికి న్యూరో ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి ఒక పక్క వీక్నెస్ అంటే పక్షపాతం వచ్చిన వాళ్ళకి, పార్కిన్సన్స్ అంటే వేరే వేరే న్యూరో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అనుకున్న దానికన్నా ఇంకొక 1-2 నెలలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఆస్ట్రోపోరోసిస్తో బాధపడుతూ ఉంటారు, అంటే బోన్స్ బాగా వీక్ ఉండి తర్వాత న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోక వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి న్యూట్రిషన్ అనేది బాగా ఆపరేషన్ తర్వాత బాగా చేసుకుంటే, బాగా ఫిజియోథెరపీ బాగా చేసుకుంటే ఒక 3 నుంచి 4 వారాలలో తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఫిజియోథెరపీ అంటే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అనే ఒక పాత్ర అంటే ఎంతవరకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన బాడీలో? ఫిజియోథెరపీ అనేది ఎస్పెషలీ పేషెంట్ ఎవరైతే మొబిలిటీ తక్కువ ఉందో ఆపరేషన్ ముందు వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఆపరేషన్ ముందు కొంచెం యాక్టివ్గా ఉన్న ఇండివిజువల్కి ఫిజియోథెరపీ 1-2 వీక్స్ కన్నా అవసరం లేదు. ఫిజియలాజికల్గా వీక్నెస్ అంటే కొంతమందికి బాగా వీక్ ఉండి తర్వాత నడవలేని పొజిషన్లో వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ దాదాపుగా 1 నెల నుంచి 2 నెలలు కంపల్సరీగా చేయించుకుంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్రాక్చర్ ముందు ఏదైతే పనులు చేసుకున్నారో ఆల్మోస్ట్ నియర్ నార్మల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే హిప్ జాయింట్స్ని అంటే ప్రతి ఒక్కరు కూడా బాడీలో మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫుడ్ డయట్ ఎలా ఉండాలి? ఏ జాయింట్ అయినా సరే అండి, హిప్ అయినా, నీ అయినా, షోల్డర్ ఏదైనా సరే మొబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మనం మొబిలిటీ లేక ఒక కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఒక 2-3 రోజులు కూర్చుంటే స్టిఫ్నెస్ అనేది వెరీ కామన్. ఆ స్టిఫ్నెస్లో చాలామందికి ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్ అంటే 65-70 ఇంట్లో ఉండి యాక్టివిటీ లేక ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టిఫ్ అయిపోయి నడవలేని పొజిషన్లో ఒక్కోసారి బ్యాలెన్స్ అవుటే పడిపోతారు. వాళ్ళకి మేము చెప్పే సలహాలు ఏంటంటే యాక్టివ్గా ఉండండి, మోస్ట్ ఇంపార్టెంట్. కనీసం ఒక యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళకి ఒక 5,000-6,000 స్టెప్స్ డైలీ చేసుకుంటూ ఉండాలి. ఎల్డర్లీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగితే బెటర్. బ్యాలెన్స్ చేయని పొజిషన్లో కొంత న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ స్టిక్ కానీ లేకపోతే ఏమైనా సపోర్టివ్ అసిస్టెడ్ వాకర్ కానీ ఇచ్చి నడవమని చెప్తాం. ఒక్కోసారి ఈ బ్యాలెన్స్ కనుక చేసుకోకపోతే కింద పడి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది మనకి వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్, తర్వాత మనం తీసుకునే ఫిజికల్ యాక్టివిటీ బట్టి మనకి వీ హ్యావ్ అ గుడ్ అవుట్కమ్. ఒకటే జనరల్గా హిప్ జాయింట్స్కి సంబంధించి అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు, ఎల్డర్లో కూడా చూడొచ్చు అన్నారు కదా, అంటే జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు సరే ఇవి కాకుండా? వీళ్ళు కాకుండా చిన్నపిల్లల్లో ఒక రకము అయితే, పెద్దవాళ్ళు ఎల్డర్లీ. ఇప్పుడు నెక్స్ట్ మధ్య ఏజ్లో అదర్ కాజెస్ ఆర్ మెయిన్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళకి స్మాల్ జాయింట్స్ కానివ్వండి, షోల్డర్ జాయింట్స్, హిప్, నీ కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ జాయింట్స్లో ఉన్న గుజ్జు కార్టిలేజ్ ఏమవుతుందంటే ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్ల ఆటోమేటిక్గా డ్యామేజ్ అయ్యి సివియర్గా ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి బిట్వీన్ 25 to 45 ఇయర్స్ ఆ లోపల వాళ్ళకి చాలామందికి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలామందికి బారిన పడి ఒక్కోసారి ట్రీట్మెంట్ తీసుకోపోయే అవకాశం ఉంది. వాళ్ళు ట్రీట్మెంట్ కనుక తీసుకోపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే అసలైన జాయింట్స్ మెయిన్లీ హిప్ కానీ నీ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎర్లీ జాయింట్ పెయిన్స్ అంటే పొద్దున్న లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్ కానివ్వండి, లేదా స్మాల్ జాయింట్స్ కానీ మిగతా జాయింట్స్ ఎక్కడెక్కడ స్టిఫ్నెస్ ఉంది, పెయిన్స్ వస్తున్నాయంటే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్స్ కానివ్వండి లేదా రుమటాలజిస్ట్ని కలిస్తే ఎర్లీ డయాగ్నోస్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయ్యి బెటర్గా అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ 3 లేయర్స్ అని చెప్పారు కదా, రోబోటిక్ ద్వారా, అలాగే బేరింగ్, ఇవి అంటే రోబోటిక్ ద్వారా ఎలా ఉంటుంది సార్? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు హిప్లో ఆపరేషన్ తర్వాత చాలామందికి ఏంటంటే అడిగేది మమ్మల్ని, సార్ మాకు హిప్ రిప్లేస్మెంట్ చేశారు, ఎంతకాలం పనిచేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో హిప్ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అది లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటే ఎంతకాలం పనిచేస్తుంది అనేది దాన్ని బట్టి ఏంటంటే మనం వేసే బేరింగ్ సర్ఫేస్ అండ్ మన పొజిషన్ అంటే ఏదైతే మనం అమర్స్తామో ఆ ఇంప్లాంట్స్ పొజిషన్ బట్టి ఉంటుంది. మనకి న్యాచురల్ అనాటమీ పేషెంట్కి కనుక న్యాచురల్ అనాటమీలో ఎగ్జాక్ట్ పొజిషన్లో పెడితే దాదాపుగా 25-30 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. మేము ఓవర్ ద 20 ఇయర్స్ మేము చేసినప్పుడు మనకి రోబోటిక్ అనేది గత 5 ఇయర్స్లోనే అసిస్టెన్స్ దొరికింది. దానివల్ల ఏమవుతుందంటే మనం చేసేటప్పుడే ఈ పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ కరెక్టా కాదా,
ఎంతకాలం పనిచేస్తుంది అనేది ముందే మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పొజిషన్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. ఒక రోబోటిక్ అనగానే చాలా మంది భయపడతారు కూడా సార్. అంటే వాళ్ళకంటే ముందుగా చేసుకున్నప్పుడు ఏమైనా కౌన్సిలింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయా? చాలామందికి యంగ్స్టర్స్ అంటే బాగా యాక్టివ్గా ఉండి జాబ్ చేసిన వాళ్ళకి, కొంతమంది యూఎస్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ రోబోటిక్ ఉందా లేదా మీ ఇన్స్టిట్యూషన్లో? రోబోటిక్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ అమెరికాలో కానివ్వండి, లండన్లో కానీ వేరే ఇతర దేశాల్లో వాళ్ళకి లాంగ్ పీరియడ్ వెయిటింగ్ వల్ల వాళ్ళు చాలామంది ట్రావెల్ చేసి మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, రోబోటిక్ చేయటం వల్ల కొంత లోపల టిష్యూ కటింగ్ అంటే లోపల డ్యామేజ్ అయ్యే స్ట్రక్చర్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత మన పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ పెట్టేది అక్యురసీ ఉండటం వల్ల లాంగివిటీ ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉండదు. దీంట్లో ఎటువంటి అపోహలు వద్దు. చేసేది సర్జనే చేస్తారు, బట్ రోబో ఏమవుతుందంటే ఇట్ విల్ అసిస్ట్ ద సర్జన్, ఇట్ విల్ నెవర్ రిప్లేస్ ద సర్జన్ అండి. ఓకే, అంటే బేరింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది బేరింగ్కి సంబంధించి? బేరింగ్ అంటే మనకి ఒకప్పుడు మెటల్ అండ్ పాలీ అనేది ఒక బేరింగ్ సర్ఫేసెస్ అని వెరీ కామన్గా మనం యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఓవర్ ద పాస్ట్ 20 yearsలో మనకి సిరామిక్ అని ఒక బేరింగ్ సర్ఫేసెస్ అని ఏర్పడింది. సిరామిక్ అని లేదా ఆక్సినియం అని. అదేమవుతుందంటే అది ఆల్మోస్ట్ న్యాచురల్గా మనకి జాయింట్లో ఏదైతే ఫ్రిక్షన్ లెవెల్స్ ఎంత మినిమల్ ఉంటాయో అట్లా మినిమం ఫ్రిక్షన్తో మనకి పేషెంట్కి ఆల్మోస్ట్ న్యాచురల్ జాయింట్ లాగా అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ నియర్ నార్మల్ బేరింగ్ సర్ఫేసెస్, ఐదర్ సిరామిక్ కానివ్వండి, ఆక్సినియం కోటింగ్ రిలేటెడ్ మనకి జాయింట్ రిప్లేస్మెంట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు 60-50 yearsలో ఉన్నారు అంటే వాళ్ళకి సపరేట్గా అంటే వాళ్ళకి అంత డైజెస్ట్ కూడా అవ్వదు. సో వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తారు సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత? సర్జరీ తర్వాత ఇంత చెప్పినట్టు న్యూట్రిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే కొంతమందికి షుగర్ బారిన పడుతూ ఉంటారు, వాళ్ళు అన్ని ఆహారాలు తినలేరు, అదర్ కాంప్లికేషన్స్. కొంతమందికి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ బాధపడుతూ ఉంటారు. ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే మజిల్ అనేది చాలా వీక్ అవుతుంది. సో ఆ మజిల్ వీక్నెస్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి మన సప్లిమెంటేషన్ న్యూట్రిషన్ స్పెసిఫిక్ డైట్ అనేది ఇస్తాం వాళ్ళకి. డైట్ చార్ట్, మార్నింగ్ ఈ రకంగా డైట్ తీసుకోవాలి, మిల్క్ ఎగ్స్తో పాటు సంబంధించింది హై ప్రోటీన్ డైట్ అనేది మేము వాళ్ళ డైట్ ప్రిపేర్ చేసి ఇస్తాం. అదే కాకుండా హై ప్రోటీన్ డైటే కాకుండా హై కాల్షియం రిచ్ డైట్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి మనకి సర్జరీ చేసిన తర్వాత మన జాబ్ ఓన్లీ సర్జరీతో కాదు, పేషెంట్ సపోర్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మెడికల్ కండిషన్గా అన్ని ఓవరాల్గా కంట్రోల్ పెట్టుకొని, షుగర్ కానీ మిగతా బీపీ కానీ మిగతా కొలెస్ట్రాల్ అన్ని ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకొని, ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకొని హెల్తీగా కనుక చూసుకుంటే అది లాంగివిటీ ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంది. ఓకే, అంటే ఏజ్ కూడా సపోర్ట్ చేయాలి కదా, అంటే ఏజ్ లిమిట్ పర్టికులర్గా ఏమైనా ఉంటుందా సార్? దీంట్లో హిప్ రిప్లేస్మెంట్లో డిపెండింగ్ అపాన్ ది ఏజ్ మనం రిప్లేస్మెంట్ చేస్తాం, కానీ ఏజ్తో సంబంధం లేదు. ఒకళ్ళు ఎల్డర్లీ పేషెంట్లు 85-90 దాటిన తర్వాత కూడా హిప్ ఫ్రాక్చర్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ మాకు నడవలేని పొజిషన్లో హిప్ పెయిన్తో సివియర్ పెయిన్తో వచ్చాము, మాకు పెయిన్ లేకుండా చేయండి, మనకి కొంతకాలం వాళ్ళ పని వాళ్ళు చేసినట్టు అట్లీస్ట్ వాళ్ళ కొంచెం వాష్రూమ్కి వెళ్ళటం, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేయడానికి కంపల్సరీగా సజెస్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా న్యూట్రిషన్ ఉండదు, ప్రాపర్ ఇతర ట్యాబ్లెట్స్ సరిగ్గా తీసుకోపోవచ్చు. సో ఇవన్నీ సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళకి ముందే పేషెంట్ అటెండర్స్ వాళ్ళ ఫ్యామిలీతో కౌన్సిల్ చేసి జాగ్రత్తగా వాళ్ళ పేషెంట్ని కాన్ఫిడెన్స్ తీసుకొని మేము చేసి దాదాపుగా 3 to 4 weeks ఆఫ్ ఫిజియోథెరపీ చేసుకొని వాళ్ళు ఓన్గా పనిచేసినట్టు చేస్తాం. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక సార్, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్క జాబ్లో కూడా కూర్చొని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి వాళ్ళలో కూడా చాలా ప్రాబ్లం, అంటే ఏజ్ లిమిట్ లేకుండా చాలా వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? అంటే మనం ఎంచుకున్న ప్రొఫెషన్ని బట్టి కూడా ఇలాంటివి అవుతాయి అంటారా? ఇప్పుడు హిప్లో వచ్చే సమస్యలు ఇప్పుడు వర్కింగ్ ఇండివిజువల్స్లో వచ్చేవి 2 రకాలు. ఒకటేమో ఏవాస్కులర్ నెక్రోసిస్, ఇందుకు చెప్పినప్పుడు ఏమాత్రం హిప్ సంబంధించిన పెయిన్ లేదా గ్రాయిన్ పెయిన్ వస్తే ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదిస్తే బెటర్. కొంతమందికి స్టిఫ్నెస్ అంటే ఇందాక చెప్పినట్టు టెండనైటిస్ కానివ్వండి, బర్సైటిస్ కానివ్వండి, లేకపోతే లేబ్రమ్ అంటే జాయింట్ చుట్టూతా ఏదైతే కుషన్ ప్రొటెక్షన్ ఉందో అది ఏమైనా డ్యామేజ్ అయితే ఒక్కోసారి మనకి అది అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే రికవరీ అయ్యే అవకాశం ఉంది.
ఒక్కోసారి వర్కింగ్ ఇండివిజువల్స్లో కూడా చాలామంది మన కూర్చునే పోస్చర్లో కానివ్వండి, లేకపోతే వర్కింగ్ స్టైల్, మనం చైర్ సరిగ్గా లేకపోయినా, టేబుల్ సరిగ్గా లేకపోయినా వేరే మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. ఇది ఓన్లీ జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుని నార్మల్ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంది. ఓకే. అలాగే హిప్ జాయింట్స్ గురించి, అలాగే రీప్లేస్మెంట్ సర్జరీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బట్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.